అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సీతారామ రాయగుడి, శివుని గుడి, బొడ్రాయి ఇవన్నిటికీ ఊరు ఐక్యంగా ఉండి చందాలేసుకొని మేము గుడి కావాలని కోరుకున్నాం. ఆ పాలక మండలి కమిటీ అనేసి ఆ లెక్కలు చెప్పట్లేరు. ఆ లెక్కల కోసం ఈ నిరసన 3 సంవత్సరాల నుంచి చెప్పట్లేరు కాబట్టి నిరసన. ఉప్పరపల్లి గ్రామంలో ఎన్నో దశాబ్దంలో గుడి లేదని చెప్పేసి ప్రజల సహకారంతో గుడి నిర్మించడం జరిగింది. చాలా అనుమానాలతో ఆలోచించుకొని ప్రతి ఒక్క ఇంటింటి పేరుతోటి ఆ గుడి చందాలు వేసుకొని చెప్పేసి గుడి నిర్మించడం జరిగింది. అయినా ఇప్పటికే 3 సంవత్సరాలుగా ఆ గుడికి ఎంతైతే చందాలు వచ్చినాయో ఏమి అని చెప్పేసి ఆలయ కమిటీ వాళ్ళు తెలియజేయడం లేదు. ప్రతి ఒక్క పర్సన్ కూడా ఏమైంది గుడికి ఏమైందని చెప్పేసి ఇంకా డెవలప్మెంట్ కోసం ఏదైనా నిధులు సహకరించాలా లేదా నిధులు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఆ లెక్కల కోసం అడుగుతుంటే ఎవరు కూడా ప్రతిరోజు దాటించుకుంటూ వస్తున్నారు. ఇక చూసి ప్రతిసారి ఎందుకంటే ఇంకా ఏదైనా కానీ తరతరాల కోసం మనం గుడిని డెవలప్మెంట్ చేయాలన్నా అసలు ఎన్ని నిధులు ఉన్నాయా లేవా అని చెప్పేసి ప్రతి ఒక్క ఇదివరకు ఉన్న ఆలయ కమిటీ మెంబర్స్ అడగడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ విషయంలో మన ఉప్పరపల్లి గ్రూప్లలో పెట్టేసి ఈ విధంగా మేము ఇప్పుడు చెప్తున్నాం అప్పుడు చెప్తున్నాం చెప్పి లెక్క దాటివేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క పర్సన్ కూడా ఉంటుంది కదా, అంటే ఎందుకు మరి వీళ్ళు ఇంత ఇదిగా చేస్తున్నారు, వాళ్ళ నిధులు ఏమన్నా మరి దుర్వినియోగం చేశారా, ఆ నిధులను వేరే కారణంగా వాడుకున్నారా అని చెప్పేసి మాకు తెలియాల్సి. 4 సంవత్సరాల క్రితం ఊళ్ళో దేవస్థానం కట్టుకోవాలని జనం అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఆ రోజు మా సభ్యత్వాలు చేసుకున్న డబ్బులతో కొంత వర్క్ చేసి సంవత్సరం అయినా కానీ వాటిని అయితే మళ్ళీ కమిటీ వేసుకొని ఊరందరూ కలిసి చందారూపకంగా దాతలు ఇచ్చిన డబ్బులతో గుడి కట్టి అన్ని చేసిండ్రు. ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. దాంట్లో ఎంత ఉన్నదా లేదా మా జనానికి ఇంతవరకు చెప్పలేదు. అడిగినప్పుడల్లా టైం పెడతాను. ఇప్పుడు 3వ పండుగ వచ్చింది. 3వ పండుగ కూడా 25వ తారీఖు నాడు చెప్తాననేది ఒక టైం పెట్టిళ్ళు. అప్పటిదాకా చూసిండ్రు జనం, ఇప్పటిదాకా కూడా వాళ్ళు చెప్పలేదు. చెప్పిన దానికి కూడా మళ్ళీ సమాధానం ఏమైనా సెల్లుల వీళ్ళు ఒకటి రాస్తే వాళ్ళు ఒకటి రాస్తాను. అసలు ఉన్నదా లేదా ఏ సంగతి అయింది మాకు రేపు వచ్చి ఇదే స్థలంలో మాకు లెక్కలు చెప్పగలరు. లేని ఏడలకి మరి సమస్యలు ఎట్టుంటే గట్టిన జరుగుతుంది. ముందే రేపు రావాలి, రేపు వచ్చి లెక్కలు చెప్పాలి. లేకపోతే మళ్ళీ చికాకు అవుతుంది. ఆ పక్క గ్రామాలలో కూడా పండుగలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా లెక్కలు చెప్పిండ్రు. మళ్ళీ వాళ్ళు ఎట్లా చెప్పింది కూడా వాళ్ళకు కూడా ఎదికే జనానికి తెలుసు. మరి అంతగా ఆడికి రానియకుండా ఇప్పుడు నలుగురు చెప్పిన మాట మీదనే షెడ్ చేసుకుంటే మాత్రం చాలా మంచిది. ఇక ఇంతకన్నా చెప్పేది ఏమన్నా ఉండేది ఉంటే తర్వాత విషయం రేపు రాకపోతే. కనకదుర్గమ్మ గుడి కట్టడం జరిగింది. దానికి ఇట్లా కాకుండా ఎమ్మటే గుడి నిర్మాణం అయిపోగానే లావాదేవీలు ఏమున్నా సక్రమంగా గ్రామ పెద్దలు దానికి సంబంధించిన వాడి అందరు కలిసి గుడి లెక్కలు చెప్పడం జరిగింది. మనం అది అయిపోగానే మన ఉప్పరపల్లిలో గ్రామంలో సీతారాముల స్వామి వారి గుడి కట్టాలని అందరం గ్రామ ప్రజలందరం కలిసి ఏకదాటిగా పార్టీలకు అతీతంగా అందరం కలిసి గుడి నిర్మాణం కోసం అందరం కలిసి కష్టపడడం జరిగింది. పేదోళ్ళు బలిసిన వాళ్ళు కాకుండా ధనికులు కాకుండా పేదోళ్ళు అందరం కలిసి దీనికి చందాలు వసూలు చేసి దాన్ని గుడి నిర్మాణం కోసం అందరం సహకరించడం జరిగింది. ఈ పార్టీలకు అతీతంగా కాకుండా దీనికి ఒక గ్రామ పంచాయతీ పాలకవర్గం అని పెట్టేసి అందరు కలిసి గ్రామ పార్టీ పాలకవర్గం పెట్టి అందరం కలిసి ఇక్కడ గుడి నిర్మాణం ఈ మండలంలో ఎక్కడ లేని గుడి ఇక్కడ కట్టడం జరిగింది. అది అందరికీ సంతోషకరమైన ముచ్చట, అందరికీ సంతోషకరమైన విషయమే. కానీ ఇప్పటివరకు 3 సంవత్సరాల కాంచెల్లి లెక్కలు అసలు ఏం పోయినాయి, ఎంత ఖర్చు అయింది, ఎంత పోయింది, ఎంత వచ్చింది అనేది దాని గురించి ఇంతవరకు వివరణ లేదు. ఊర్లో ఉన్న యువకులు పెద్దలు అందరు కలిసి మన ఊరుకు సంబంధించిన గ్రూపులలో పెట్టినా కూడా దానికి ఒక్క రోజు కూడా స్పందించలేదు గుడికి పాలకవర్గం. ఇవాళ మేము 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 3 రోజులు అయితే 3వ సంవత్సరం వార్షికోత్సవం చేసుకోవడం కోసం ఏదో అంటున్నారు. దానికోసం మేము ఇప్పుడు వార్షికోత్సవం పక్కకు పెట్టైనా గుడి లెక్కలు చెప్పిన తర్వాతనే గుడి వార్షికోత్సవం తేదీలు ఖరారు చేయాలని మా నిరసన వ్యక్తం చేస్తాను. గుడి లెక్కలు వెంటనే చెప్పి రేపు ఇదే టైం వరకు అందరూ పాలకవర్గం వచ్చి మా గ్రామం అందరి ముందట అందరూ లెక్కలు అప్పచెప్పాలని మేము కోరుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.